హాయ్ హలో నమస్తే అండి. సో నేను మీ భవానీని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఈసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే నేను నిన్న సండే రోజున షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో ఏంటంటే మీరు ప్రతిసారి సండేనే షూట్ చేస్తారు, సండే వ్లాగ్స్ ఎక్కువ పెడతారు అనుకోమాకండి. అదేంటో కానీ నాకు కూడా మ్యాక్సిమం సండేనే వ్లాగ్స్ షూట్ చేయాలనిపిస్తూ ఉండేది. సండేనే కుదురుతూ ఉండిద్ది. ఎందుకో అందరూ ఆ రోజు ఇంట్లోనే ఉంటారు, సరదాగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజు ఎక్కువగా కుదురుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి టైము 12 దాటిపోయిందనమాట. సో మధ్యాహ్నం 12 అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఎంత చల్లగా ఉందో. సో మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఈ టైంలో మా వారు బయట కూర్చొని ఉన్నారు. సో యాక్చువల్గా ఈ టైంలో 12 o'clockకి ఎండ అద్దిరిపోతుంది కదా. బట్ ఈ రోజు అంటే శనివారం ఆదివారం ఈ 2 రోజులు కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. శనివారం ఓకే కానీ కొంచెం అలా ఉంది. మరి ఈరోజు సండే మటుకి అస్సలు ఎండ అంటే లేదండి బాబో. ఎంత చల్లగా ఉందంటే ఇంట్లో ఫ్యాను ఏసీ కూడా పనికిరావు, అంత చల్లటి గాలన్నమాట. మరి ఇంత చల్లగా ఉన్నప్పుడు మనం వెంటనే డాబా మీదకి వచ్చేసేయాలి కదా. నేనైతే అసలే ఆగిన అనమాట. సో వెంటనే ఇట్లా ఈ చల్లదనాన్ని ఆస్వాదించడానికి నేను అండ్ మా వారు సో డాబా మీదకి అయితే వెంటనే వచ్చేసాము. అసలే ఈ మధ్యకాలంలో ఎండలు తప్ప చల్లటి వాతావరణం లేదండి బాబోయ్. మార్నింగ్ లేచిన కాడ నుంచి 8 o'clock నుంచి 7:30 8 o'clock నుంచి స్టార్ట్ అయితే ఎండ ఈవినింగ్ 7కి సన్సెట్ అవుతుంది అనమాట. సో తను వచ్చేసి మా రిలేటివ్ అండి, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. సో ఇదిగోండి అక్కడి నుంచి ఇక్కడికి తను హాయ్ చెప్తా ఉంటే ఇట్లా జూమ్ చేసి కెమెరా ఆన్ చేసి వీడియో తీసాయన్నమాట. వీళ్ళిద్దరు కూడా మా వారు తను ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశాను. బాగుండిద్దిలే అన్నట్టుగా. సో ఇక్కడ వచ్చేసి ఇది చూసారు కదా మా గన్నేరు చెట్టు అనమాట. సో మా ఇంటి ముందలది. సో ఇది ఒక్కసారి మేము తీసేసాము చెట్టు, బట్ కానీ మళ్ళీ పెరిగిందండి. సో ఈ చెట్టు ఇంటి ముందర ఉండకూడదు, తీసేయాలంటున్నారు. కానీ మేము ఎప్పుడు తీసేద్దామన్నా అసలు అవ్వట్లేదు, కుదరట్లేదు అనమాట. సో ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ చెట్టు మొత్తం నరికేసేద్దాం అన్నట్టుగా అలా వెయిట్ చేస్తున్నాం. అసలు ఆ చెట్టు ఎందుకు ఉండకూడదో నాకైతే తెలియదు, కానీ ఉండకూడదనే అంటున్నారు. సో మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మా సన్నజాజి పూల చెట్టు కదండి. సో డాబా మీద అంతకు ముందలైతే ఈ చెట్టు నిండా మంచిగా పూలు వచ్చాయి చెట్టు నిండా. బట్ ఎండలు స్టార్ట్ అయిన కాడ నుంచి అసలు పూలే రావట్లేదు అనమాట. సో దగ్గరగా ఒక 3 పూల దాకా అయ్యాయండి. అప్పుడు నేను డైలీ కోసి మాల కట్టి దేవుడికి పెట్టేదాన్ని. బట్ ఇప్పుడు రావట్లేదు కదా. జస్ట్ ఒక పిన్నీస్కి 4-5 పూల దాకా వస్తున్నాయి అంతేను. మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేయటమే. ఇక్కడ వచ్చేసి చిరస్వి అక్కడ నేను చెట్టు చూపిస్తూ వీడియోలో మాట్లాడదామని చెప్తుంటే సో అది కూడా సేమ్ అలాగే చెప్తా ఉంది. నేను ఎలా అయితే చేశానో సేమ్ అలాగే చేస్తూ ఉంది. సో ఇంకా మా వారికి క్యూట్గా అనిపించి ఇంకో చిన్న వీడియో అయితే క్యాప్చర్ చేశారు. సో ఇప్పుడని కాదు, ఈ వీడియో అని కాదు, నేను ఎప్పుడైనా సరే ఏ వీడియో చేసినా మామూలుగా వీడియో చేయకపోయినా నార్మల్గా అయినా సరే నేను ఏ వర్క్ చేస్తే సేమ్ అదే చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో అందుకని సో పిల్లల ముందర మనం ఏ పని అయితే చేస్తున్నామో తనకి ఉపయోగపడేలాగా ఉండాలి. సో చిరస్వి ఏంటంటే నేను చేసే ప్రతి పని చేయడమే కాకుండా పైగా దానిలో క్వశ్చన్స్ వేస్తండి నన్ను. సో ఆ క్వశ్చన్స్కి ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. సో మనం అలా ఆన్సర్ చేస్తేనే కదా ఆ క్వశ్చన్కి రీజన్ ఏంటి అని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మనం చేసే ప్రతి పనికి కూడా దానికి రీజన్ తెలుస్తుంది అనమాట. సో ఇదిగోండి ఇంకా ఫైనల్గా కిందకైతే వచ్చేసాము. వచ్చిన వెంటనే మామూలుగా రీల్స్ చూస్తూ ఉంటే రీల్స్లో నాకు ఒక సాంగ్ అయితే మ్యూజిక్ అయితే తగిలిందండి. సో అదేంటి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు, దానికి తగ్గట్టు మనం సాంగ్ని పాడాలన్నమాట అక్కడ. సో ఇదైతే బాగుంది, కొత్తగా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా అక్కడ నేను కూర్చొని మామూలుగా పాడుతూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో తీసారండి మా వారు. తీసిందే కాకుండా ఖచ్చితంగా ఇది వ్యూవర్స్కి షేర్ చేయాలి, సో కొంచెం వాళ్ళకి కూడా ఎంటర్టైన్గా ఉండిద్ది అన్నట్టుగా అయితే చెప్పారు. అందుకని చెప్పేసి మీకోసమే సో ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో మెయిన్గా ఈ వీడియోని చూసి మీరు ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు. మెయిన్గా ఈ వీడియోలో ఈ క్లిప్ మాత్రమే కొంచెం ఎంజాయ్గా ఉంటుంది. సో వీడియోని చూసి ఫుల్గా ఎంజాయ్ చేయండి.
సో అదనమాట నేను పాట పాడటంలో నాలో ఉన్న టాలెంట్ మొత్తం దించి మీకైతే చూపించాను. సో ఫుల్‌గా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. జస్ట్ జోక్‌గా ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి జస్ట్ నా క్లిప్ అయితే మీతో షేర్ చేశాను. సో ఇంకా ఆ విషయాన్ని వదిలేస్తే ఇప్పుడైతే ఇంకా భోజనం టైం అయింది కదా! సో లంచ్‌లోకి ఈరోజు చికెన్ కర్రీ అలాగే మామూలుగా వైట్ రైస్ అనమాట. సో ఇంకా మేము ఇలాగ భోజనం చేస్తూ ఇంకా టీవీ చూస్తున్నాము. సో ఈరోజు మామూలుగా మేము ఏంటి అంటే ప్రతి సండే కూడా ఖచ్చితంగా ఏదో ఒక మూవీ సెర్చ్ చేసి మరీ మేము పెట్టుకొని చూస్తాము. సో సేమ్ అలాగే ఈరోజు కూడా ఒక మూవీని సెర్చ్ చేసి మరీ చూస్తున్నాము. ఆనంద్ అనే మూవీ అండి. సో చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా కొంచెం ట్రెడిషనల్‌గా ఓల్డ్ మూవీస్, మరీ ఓల్డ్ కాదు, కొంచెం మామూలుగా నార్మల్‌గా 2000స్‌లో వచ్చిన మూవీస్ అయితే బాగుంటుంది. నాకు ఇష్టం అనమాట. మరీ ఎక్కువ ఫైటింగ్ ఉండదు. సో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో సెంటిమెంట్ ఎక్కువగా పెడుతూ ఉంటారు. అలాంటి మూవీస్ ఎక్కువగా చూడబుద్ధి అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనం చేసిన తర్వాత ఇక్కడ నేను ముందల రోజే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను అండి. సో ముందల రోజు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ నెక్స్ట్ డే ఓపెన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ డే ఇంకా ఆఫ్టర్నూన్ సో భోజనం చేశాం కదా, కొంచెం చల్లగా ఇట్లా ఐస్ క్రీమ్ తిన్నాం అన్నట్టుగా అయితే ఇంకా తీసాను. సో ఇంట్లోనే నేను హోమ్ మేడ్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేశాను అనమాట. సో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ఐస్ క్రీమ్ ఎలా చేశాను అని చెప్పేసి. సో మనం ఈ ఐస్ క్రీమ్లో యూజ్ చేస్తున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఎటువంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్ ఏమీ లేదండి. మొత్తం హెల్తీగా ఇంట్లో దొరికే వాటిలోని ఇట్లాగా మనం హెల్తీగా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే సో చాలా ఇష్టంగా తింటారు అండ్ బాగుంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా కొత్తగా. సో ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. సో ఫస్ట్ దీనికోసం ఒక స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇట్లా ఒక గుంతగా ఉన్న ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం పాలైతే పోసుకున్నాను అనమాట. సో ఈ పాలలో మనం కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలి. సో ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యి కొంచెం పాలు రెడ్యూస్ అయ్యేదాకా కొంచెం బాగా మరిగి కొంచెం పాలు తగ్గేదాకా మనం ఇట్లానే మరిగించుకుందాం. సో ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఇక్కడ నేను ముందలుగానే మామిడికాయ తీసుకొని సో 2 మామిడి పళ్ళు పైనంతా తొక్క తీసేసి లోపల పీసెస్ వరకు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేశాను. సో ఆ తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, కొంచెం షుగర్ వేసి మెల్ట్ చేసినవి. సో ఆ పాలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లాగ ఒక మిక్సీ పడితే ఇట్లాగ ఫైన్గా పేస్ట్ లాగా చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో సాఫ్ట్ లిక్విడ్ లాగా. సో ఫైనల్గా ఒక బాక్స్ తీసుకోండి. సో ఆ బాక్స్లోకి మ్యాంగో ప్యూరీ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను దీంట్లోకి సో బాదం పలుకులు అయితే వేస్తున్నాను అనమాట. సో బాదంని సో సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పైనంతా కూడా నీట్గా చల్లేసాను. సో ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రీజర్లో పెట్టి సో నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే చాలు అండి, చక్కగా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. సో పైన బాదం పలుకులు తగులుతూ మనకి ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకొని సో తింటుంటే సో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎటువంటి అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి సో ఫైనల్గా మనం ఎటువంటి డౌట్ లేకుండా చాలా చక్కగా తినొచ్చు అనమాట. సో ఇదనమాట ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతవరకే షూట్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అండ్ లింక్ కీప్ వాచింగ్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై బాయ్.